స్పెండ్ చేసాము, వచ్చేసాము అంతేనండి. అసలు ఏమనిపించిందండి ఫ్యామిలీ తోటి? మీ వైఫ్ వాళ్ళు అసలు ఎలా ఫీల్ అయ్యారు ఈ వార్త తెలిసిన వెంటనే? అసలు ఆ కార్లో మేము యాక్చువల్గా వెళ్ళే దారిలో ఈవినింగ్ టైం అరౌండ్ 5 to 6 మధ్యలో మమ్మల్ని ఒక వెహికల్ ఇద్దరు ఫుల్ గన్మెన్స్ ఆపారండి మమ్మల్ని. ఎలా ఉన్నారంటే పైనుంచి కింద వరకు బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు. ఓకే. ఫుల్గా అంటే సేమ్ ఇప్పుడు ఈ టెర్రరిస్ట్ ఎలా ఉంటారో అలాగే ఉన్నారు, కానీ ఆ చేతిలో AK-47 గన్స్ ఉన్నట్టున్నాయి. అలా ఆపిన వెంటనే మేము వెంటనే మా మిస్సెస్ అయితే మా పిల్లల్ని తీసుకుని కార్ కిందకి వెళ్ళిపోయింది, అంటే సీట్ కిందకి వెళ్ళి దాక్కుందండి. అంటే మా భయం వేసింది అనమాట, ఇప్పుడు ఇలా జరిగింది, ఎవరు వీళ్ళ మధ్యలో ఆపేసారు కార్ అండి. తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చేసి మేము ఇలాగ కమాండోస్ అండి, మీ ఐడి చూపించని చెప్పారు. సో అప్పుడు మీకు హ్యాపీ అనిపించింది. ఓకే. అంటే ప్రతి నిమిషం టెన్షనే. ఒక విహారయాత్రకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా టెన్షన్ వరకు బాగానే ఉందండి. అప్పటి వరకు చాలా హ్యాపీగా ఉన్నాం. ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి ఏ రోడ్లో ఏం జరుగుతుందో అని చాలా టెన్షన్తో వచ్చామండి. అది సార్. సో ఆ ప్రాంతం ఎలా ఉంది వీర్రాజు గారు, మీరు ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతం? అది అంటే చాలా పెద్ద ప్లేస్ అండి, అది చాలా ఓపెన్ గా ఉంటుంది అక్కడ మీకు. సరే, ఇప్పుడు మా వాళ్ళ విజువల్స్ చూపిస్తున్నారు కదా, అదేంటి? అవునండి, జిప్ లైన్ అండి. జిప్ లైన్ అక్కడ యాక్టివిటీస్ చాలా ఉన్నాయండి అక్కడ. అంటే అదొక ఓపెన్ ఏరియా, అంటే ఎలా ఉంటాయండి, అదొక హెవెన్ కి వెళ్తున్నట్టుగా ఉంటుంది. అదంతా ఓపెన్ గా ఉంటుంది. ఆ చుట్టుపక్కలంతా మీకు పైన్ ట్రీస్ తో దేవదారు వృక్షాలు అంటారు, అవి పొడుగున్నాయి చూసారా, అవంతా ఓపెన్ గా చుట్టూ ఉంటాయి అనమాట అండి. అది ఎలా ఉంటుంది అంటే మనకి ఒక బౌండరీస్ లాగమాట, ఇంకెక్కడికి వెళ్ళలేము. ఓకే. మనం వెళ్ళిన దారే మళ్ళీ వెనక్కి రావాలి. ఓకే. అక్కడ ఓన్లీ నడిచి వెళ్ళొచ్చు, లేదంటే గుర్రాలతో వెళ్ళొచ్చు, ఇంకా ఇంకో ఆప్షన్ ఏం లేదండి అక్కడ. ఎంతమంది ఉంటారండి ఆ రోజు, అరగంట ముందు మీరు అక్కడ ఉన్నంత? మేము వెళ్ళిన టైంలో తక్కువ ఉన్నారండి జనం, ఒక సుమారు ఒక 200 మంది అంత ఉంటారండి అప్పుడు. తర్వాత మీరు వచ్చే టైంకి మీరు స్పెండ్ చేశారు కదా చాలాసేపు అక్కడ, అప్పుడు ఎక్కువ మంది ఉన్నారండి. అప్పుడు చాలా ఎక్కువ. ఈ గుర్రాలు ఎక్కినవి అక్కడేనా? ఆ గుర్రాల మీద మీరు వెళ్ళింది కూడా అక్కడ? అవునండి, అవును. ఇవే గుర్రాలు? ఇవే గుర్రాలు. దీంతో మీరు అక్కడికి వెళ్ళారు, ఆ ప్రాంతానికి, ఉగ్ర దాడి జరిగిన ప్రాంతానికి? అవునండి, ఆ గుర్రాలు. అవును. ఓకే. మళ్ళీ మీరు అవే దాంతో రిటర్న్ వచ్చేసారు, అంటే అప్ అండ్ డౌన్ మాట్లాడుకుంటారా? దీంతో అంటే వెళ్ళడానికి రావడానికి మనం ఒక గుర్రం మాట్లాడుకోవాలండి. 2200 తీసుకుంటాడు ఒక్కొక్క గుర్రానికి. సో వెళ్ళడానికి వాడే ఉంటాడు, వాడు మనతోటే ఉంటాడండి. ఓకే. వాళ్ళు ఏమైనా ఇలాంటివి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, కొద్ది సిచ్యువేషన్ అసలు ఎక్కడ లేదండి, అదేం లేదు. మీరు అంత టైం స్పెండ్ చేసుకోండి, ఫోటోలు తీసుకోండి, వీడియోలు తీసుకోండి, ఎప్పుడైతే మీరు అయిపోయిందో అప్పుడు చెప్పండి, మేము తీసుకెళ్ళిపోతాం అని చెప్పారు. సో మీకు ఆ టూర్ లేకపోతే మీరు అక్కడ ప్రత్యక్ష సాక్షిగా ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే? అమ్మో చెప్పలేనండి, ఈ టైం మీతో ఇలా మాట్లాడిపోతున్నాము. సో అక్కడ వాళ్ళందరూ కూడా అప్పటి వరకు హ్యాపీగా ఉన్నారండి? అయ్యో చాలా హ్యాపీగా ఉన్నారండి. అక్కడ మార్నింగ్ అలా మీకు అంటే ఈ కాశ్మీర్ ప్లేస్ చూడాల్సిన ప్లేస్ అండి. అట్లా ఈ ఇన్సిడెంట్ జరగకపోతే ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రిప్స్ ఆఫ్